శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన కలిసి నటించిన చిత్రం 'కుబేరా'. సోషల్ థ్రిల్లర్గా తెరకెక్కింది ఈ మూవీ. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 145 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 65 కోట్ల రూపాయల షేర్ను, 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీ 6 రోజుల్లో తెలుగులో 46.5 కోట్లు, తమిళంలో 18 కోట్లు, కన్నడలో 4 కోట్లు, హిందీలో 2 కోట్లు, కేరళలో 1 కోటి రూపాయలను వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం 6 రోజుల్లో 77 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే అక్కడ $2 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 17 కోట్ల రూపాయలను రాబట్టగా, ఇతర దేశాల్లో 10 కోట్ల రూపాయలను రాబట్టి మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్లో 27 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక 7వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఇండియాలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 50 లక్షల రూపాయలను రాబట్టింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 7వ రోజు 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టగా, ఈ కలెక్షన్స్తో ఇప్పటి వరకు 108 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం 22 కోట్లను రాబడితేనే క్లీన్ హిట్గా నిలుస్తుంది. కన్నప్ప రిలీజ్ ఎఫెక్ట్ అనేది ఈ మూవీపై బాగానే పడింది. ఈ రోజు ఓవరాల్గా అటు ఇటు 2 కోట్లకు వసూలు చేసే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్లో ఎంతవరకు వసూలు చేస్తుందో చూద్దాం.